డాక్టర్ గారు, జననేంద్రియాల చూసిన వల్ల నోట్లో కురుపులు వస్తాయా? రతి కళల్లో ఒకటి అంగచూషణ, దాన్ని జననేంద్రియాల చూషణ. ఆడవాళ్ళు మగవాడి పురుషాంగ నోట్లో పెట్టుకుని చూషణ చేస్తారు. అది మగవాడికి థ్రిల్గా ఉంటే ఆడదానికి కూడా థ్రిల్ ఉంటుంది. కొంతమందికి వాడు సెక్స్ బాగా థ్రిల్లింగ్గా ఉంటే వాళ్ళు అసలు సెక్స్ కంటే అంగచూషణ చేయడంలో వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది ఆడవాళ్ళు. అలా మగవాడు కూడా బాగుంటుంది. అంగచూషణ అనేది జరుగుతుంటుంది. అలాగే కొంత మగవాళ్ళు వాడికి సెక్స్ కామోద్రం ఎక్కిపోయి లేడీస్ యొక్క యోని దగ్గర నాలుక పెట్టి ఊరికే చీకడం చేస్తారు. అంచేత జననేంద్రియాల చూషణ అంటే నాకడం. అది ఉంటే ఏమైనా నోట్లో కురుపులు వస్తాయా అని. ఇప్పుడు మగవాడు పురుషాంగం చాలా హెల్దీగా ఉందనుకోండి, అంగచూషణ చేస్తే ఆడదానికి ఏమీ ఉండదు, ఏమాత్రం ఉండదు, ఏ రకంగా ఇబ్బంది ఉండదు. అలాగే ఆడవాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి జబ్బు లేకుండా శుభ్రంగా ఉన్నారనుకోండి, ఏమో మగవాడు చూసేది చేద్దాం. వాళ్ళకి ఏదైనా అక్కడ ట్రైకోమోనాసిస్, మొలియాసిస్, ఇంకో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇంకోటి ఉంటే నా నోట్లో కురుపులాగా రావచ్చు. వాళ్ళకి ఏ జబ్బు లేదనుకోండి, హెల్తీగా ఉన్నారనుకోండి, ఆడవాళ్ళ యోని దగ్గర మగవాడితో నాలుగు పెట్టి పెదవులు పెట్టి చూషణ చేస్తే అలా కాకుండా అటు మగవాడు కానీ ఇది ఆడవాళ్ళు కానీ వాళ్ళ మర్మావయాలు పరిశుభ్రంగా లేకపోతే ఆ మర్మావయాల దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ మాత్రం రావాలి. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉండి దానివల్ల ఒక ఆడవాళ్ళు అంగచూషణ చేశారనుకోండి, వాళ్ళ నోట్లో కురుపులు వస్తాయి. అంటే పెద్ద ప్రమాద కురుపులు కాదు, కురుపులు వస్తాయి. అంచేత జననేంద్రియాల పరిశుభ్రత ముఖ్యం. దేనికోసం జననేంద్రియాలు చూషణ చేయాలంటే మాత్రం అటు మగవాళ్ళ అంగం కానీ ఆడవాళ్ళ యోని కానీ పరిశుభ్రత, హైజీన్, సెక్స్ హైజీన్ అంటాం, అది ఉంటే చేసినా ఏ నష్టం లేదు. అవి శుభ్రంగా లేకపోతే అన్హెల్దీగా ఉంటే మాత్రం తప్పకుండా నోట్లో కురుపులు వస్తాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.